నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మీద చేయి చేసుకున్నాడు. హామీల గురించి ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డిని తన చేత్తో నెట్టేశాడు. ఆ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కౌశిక్ రెడ్డి దాడి చేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు కట్టుకథలు అల్లారు. కౌశిక్ రెడ్డిపై అన్యాయంగా అక్రమ కేసు బనాయించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుపై స్పందించేందుకు మనతో ఉన్నారు మాజీ మంత్రి కొపులేశ్వర్ గారు. ఫోన్లో సిద్ధంగా. నమస్తే అండి. నమస్తే. ఫిరాయించిన ఎమ్మెల్యేని కౌశిక్ రెడ్డి ప్రశ్నించాడు. అంతకుమించి మంత్రులు జిల్లా సమీక్షకు పిలిచి అవమానించడంతోనే అలా బిహేవ్ చేసినట్టు కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళ అరెస్ట్ వరకు తీసుకెళ్లింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒక్కటి ఏంటంటే, జిల్లా సమీక్ష సమావేశంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల గురించి అడగడం కానీ ప్రశ్నించడం కానీ ఒక ప్రజాప్రతినిధిగా తన యొక్క బాధ్యత. అటువంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి వారు ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు అసలు మీరు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు ఆయన గతంలో కూడా మాట్లాడిన విషయం ఏంటంటే, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని స్వయంగా తనే మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయ నాయకులకు విలువలు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితులలో ఒక ప్రశ్నించినప్పుడు దానికి సరైనటువంటి సమాధానమే చెప్పకుండా ప్రజా సమస్యల పైన వారు ఏమడిగారు, హుజరాబాద్ లో రైతు రుణమాఫీకి సంబంధించి 50% మాత్రమే పూర్తయింది, మిగిలిన 50%కి సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీ చేస్తారా చెయ్యరా, అదే విధంగా దళిత బంధుకు సంబంధించి ఇంకా 6-7 వేల మంది మా ఎవరైతే దళిత సోదరులు ఉన్నారో వాళ్లకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంది, ఇస్తారా ఇవ్వరా. అదే సందర్భంలో మరి జగిత్యాల ఎమ్మెల్యేతో జరిగినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, మీరు ఏ పార్టీ నుంచి అంటే ఆయన ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఒక దాడి కింద చిత్రీకరించి, అంటే ఈ ఒక్క కౌశిక్ రెడ్డి నిన్న జరిగిన విషయమే కాకుండా అసలు రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి విషయాలు చూసినట్టయితే కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి, నాయకులను టార్గెట్ చేసి, ఇటు కేసీఆర్ గారి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కేటీఆర్ గారి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మరి ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఈశ్వర్ గారు ఇంకో మాట చెప్పండి. ఒకవేళ ఒక వ్యక్తిని హానిపరిచే విషయం కాదు, చర్య కాదు, అదేవిధంగా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ అంతకన్నా లేదు. అది కాకపోవడం వల్ల కేవలం ఏడాది గడిచిపోయింది, 13 నెలలు గడిచాయి. మరి పబ్లిక్కి రావాల్సిన హక్కుల గురించి, వాళ్ళకు రావాల్సిన స్కీమ్స్ గురించి ప్రశ్నిస్తే ఇంతటి దౌర్జన్యానికి దిగడం అంటే ఎలాంటి పాలన అంటున్నాను. ప్రజా సమస్యల వేదికనే అది. అక్కడ ప్రశ్నించకుండా ఇంకెక్కడ ప్రశ్నిస్తారు? మరి ఆ ప్రశ్నించడమే నేరమా, ప్రశ్నించడమే ఘోరమా? మరి పోలీసును పెట్టి ఈ విధంగా ఇప్పటికే అనేక రకాల పద్ధతులలో కేసులు పెట్టడం కానీ, అణచివేయడం కానీ, ప్రశ్నించే గొంతులను నిలిపివేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇటువంటి సాంప్రదాయాలు ఇదివరకు కూడా ఎప్పుడు లేవు. ఒక ప్రభుత్వాన్ని నడిపే విధానం కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచి అనేక రకాలైనటువంటి డీవియేషన్స్ కనబడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతులలో వీళ్ళ పరిపాలన విధానం కొనసాగుతున్నది. ఈ రోజు కౌశిక్ రెడ్డి కావచ్చు, మొన్న జరిగినటువంటి లగచర్ల రైతులు కావచ్చు, గతంలో జరిగిన ఆ మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, అసలు ఎక్కడ చూసినా ఒక పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అసలు ప్రశ్నించడమే నేరమా అనేటువంటి విషయం ఈ రోజు మనకు అర్థమవుతుంది. వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. సంజయ్ మొదట చేసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంత ఎమర్జెన్సీగా ఒక రోడ్డు పైన ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంత ఎమర్జెన్సీ ఏమవుతుంది? రేపు పండగ పెట్టుకొని కూడా పోలీసులు ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ఆయన విషయంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విషయంలో
ఆచి తూచి అన్ని విషయాలను మరి పరిశీలించిన తర్వాత నిజంగానే కేసు పెట్టవలసి వస్తే తప్పు జరుగుతా కేసు పెట్టాలి. కానీ బలవంతంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా కేసు పెట్టి మరి ఈ రోజు కరీంనగర్కి తీసుకురావడం అనేటువంటిది తీవ్రమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ విధానాలు ఎవరు కూడా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాలు గతంలో ఎవరైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవస్థ నడిపించినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రజల సమక్షంలో గుణపాఠం జరిగిందో అదే గుణపాఠం మరి ఈ రోజు జరిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి రానున్న కాలంలో ఆ గుణపాఠం ప్రజల నుంచి తప్పదు అనేటువంటిది మాత్రం మనకు కనబడతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలిపినందుకు.